ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమంకు మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో మీరంతా బాగున్నారని, మీరు మీ కుటుంబాలు బాగుండాలని ఆశిస్తూ మనదిన ప్రార్థనలు మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య నుండి మీరు విడుదల పొందాలని, ఆత్మీయంగా ఆశీర్వదించబడాలని మిమ్మల్ని అందరినీ ప్రభు చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. దేని గురించి భయపడకండి, దిగులు పడకండి. మీ పరిస్థితులు ఎంత కన్నీటిని తెప్పిస్తూ ఉన్నా కన్నీరు కార్చకండి, భయపడకండి, ఏడవకండి. ఎందుకంటే మనం ఎంతగా ఏడుస్తామో అంతగా సాతాను నవ్వుకుంటూ ఉంటాడు. మనం ఎంతగా దేవునిలో ఆనందిస్తామో, సంతోషిస్తామో అంతగా సైతాను ఏడుస్తాడు. కాబట్టి సాతాను సిగ్గుపడి పారిపోయేలా, అవమానంలో ఉన్న, నిందలో ఉన్న, బాధలో ఉన్న దేవునిలో సంతోషించండి. దేవుని కొరకు ఎదురు చూడండి. మీ కార్యములన్నీ సఫలము కాబోతున్నాయి. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ చదవండి. మనందరం ఈ వాక్యం చివరిలో సమస్యల్లో ఉన్న మన సహోదరి సహోదరులందరి కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, జీవితాలను మారుస్తుంది, చరిత్రలను మారుస్తుంది. కాబట్టి తప్పక చివరి ప్రార్థనలు ఏకీభవించండి, అద్భుతాలు పొందుకోండి. సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట సామెతలు 23వ అధ్యాయము 18వ వచనము. నీ ఆశ భంగము కానేరదు. ఆమేన్. ప్రభు సెలవిస్తూ ఉన్నారు, మీ ఆశ భంగము కానేరదు అని. అవును, దేవుని నమ్ముకొని ఆయన కొరకు ఎదురు చూస్తున్న నీ ఆశ ఆయన భంగము చేయడు. కానీ ఆయన కొరకు నీవు ఆశిస్తున్న ప్రతి ఆశను తప్పక ఆయన తృప్తిపరచబోతున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచనను సఫలపరచునుగాక అని. ఆయన నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన నెరవేర్చే గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన హృదయ అంతరంగాలను పరిశీలిస్తాడు. మనుషులు మన హృదయాన్ని చూడలేరు. మన హృదయంలో ఏ ఆశ ఉందో, దేవుని కొరకు నీవు ఆశిస్తూ ఉన్నావో, దేనిని గురించి నీవు ఆలోచిస్తూ ఉన్నావో వాటిని మనుషులు చూడలేరు, వాటిని మనుషులు తీర్చలేరు. కానీ దేవుడు నీ అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు. నీ హృదయ రహస్యాలు ఆయనకు తెలుసు. దేవుని కొరకు నీతిగా జీవించాలి, ఆయన కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి, ఆయన పరిచర్యలో ముందుకు సాగాలని, దేవుని కొరకు నీ అంతరంగంలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన సఫలపరుస్తాడు. చూడండి, ఇశ్రాయేలీయులను హతమార్చాలని ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధానికి వచ్చాడు గొలియాతు. ఎవ్వరు యుద్ధానికి వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. అప్పుడు బాలుడైన దావీదు ఆ భయంకరమైన వ్యక్తిని చూచి, నా దేవుని కన్నా గొప్పవాడు కాదు, దేవుడు నేను కలిపితే ఆ వ్యక్తిని హతమార్చగలం కదా అని హృదయంలో ఆశపడ్డాడు. దావీదు తన హృదయంలో ఉన్న ఆశను దేవుని ఎదురు పెట్టాడు. అయ్యా, యుద్ధము మీరే చేయండి, యుద్ధం యెహోవాదే అంటూ దేవుని సహాయం తీసుకొని ఆ వ్యక్తిని హతమార్చి దేవుని నామానికి మహిమ తీసుకొచ్చాడు. దావీదు అందరూ సైనికుల వలె యుద్ధోపకరణాలతో యుద్ధానికి వెళ్ళలేదు. అక్కడ ఉన్న ప్రస్తుత వాస్తవ పరిస్థితులను చూడలేదు. దావీదు వాగ్దానాన్ని చూశాడు. వాస్తవాన్ని విడిచిపెట్టి వాగ్దానాన్ని పట్టుకున్నాడు, జయం పొందుకున్నాడు. నీవు దేవుని కొరకు ఏ గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నావో నీ ఆశ ఆయన నెరవేర్చబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, భయపడద్దు. దేవునికి మహిమకరంగా వివాహం జరగాలని నువ్వు కోరుకుంటున్నావా? తప్పక ఆయన నీ ఆశను నెరవేరుస్తాడు. నా ఉద్యోగ విషయంలో దేవుని నామం మహిమార్థంగా జరగాలనుకుంటున్నావా? దేవుడు నీ ఆశను నెరవేర్చబోతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం ద్వారా దేవునిని మహిమపరచాలనుకుంటున్నావా?
నీ బలాన్ని దేవుని కొరకు వాడాలనుకుంటున్నావా? దేవుడు నీ ఆశ భంగం చేయడు. నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు, బలము దయచేయబోతున్నాడు. ఆయన ఏందో భయభక్తులు గల వారిని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన నమ్మిన వారిని సిగ్గు నుండి విడిపించి విడుదలిచ్చే గొప్ప దేవుడైన. బైబిల్ గ్రంథంలో ఉంది, భక్తిహీనుల ఆశ భంగమైపోవునని. అవును, దేవుని కొరకు జీవించకుండా, దేవునిని ముందు పెట్టకుండా, వారి చిత్త ప్రకారంగా, వారి ఆలోచన ప్రకారంగా, వారి స్వంత ఉద్దేశాలు, వారి స్వంత ఆలోచనలు కలిగి ఉంటే దేవుని సహాయం వారికి ఉండకపోవచ్చు, వారి ఆశ నెరవేరకపోవచ్చు. ఎందుకంటే దేవుడు అక్కడ ఉండడు కాబట్టి. అయితే దేవుని చిత్తానుసారంగా, అయ్యా నన్ను ఇది చేయమంటారా, ఏ విధంగా ముందుకు వెళ్ళమంటారా, అన్నీ కూడా ఆయన చేతులకు అప్పగించి ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగితే అన్ని విషయాల్లో కూడా జయము మనదే. నీ ఆశ ఆయన నెరవేరుస్తాడు. బిల్లీ గ్రేహం అనే దైవజనులు, నేను మరణించేంత లోపు అనేక లక్షల మందికి నీ సువార్తను ప్రకటించాలయ్యా, మరి అనేక ఆత్మలను నేను రీచ్ అవ్వాలని ప్రార్థించారంట. ఆయన ఏ విధంగా ఆయన కొరకు ఆశపడ్డారో అదేవిధంగా ఆయన అనేక లక్షల మందికి మాదిరికరంగా ఉన్నారు. అనేక మందిని ప్రభు ఎదుగు నడిపించారో దేవుడు ఆయనను అంత బహుబలంగా వాడుకున్నారు. ఈరోజు మీరు దేవుని కొరకు ఏదైనా గొప్ప కార్యములు చేయాలని పూనుకుంటున్నారా? మీరు సఫలపరచబడతారు. మీ ఆశను ఆయన తీర్చబోతున్నాడు. ఆయన కొరకు మిమ్మల్ని వాడుకుంటాడు ఆయన. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నేను ఎంతో కాలంగా ఆశిస్తున్నాను, ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాను, నా జీవితంలో జరగలేదని, ఇక ఆశలు లేవు నాకని నిరుత్సాహంలో ఉన్నవా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు, నీకు వాగ్దానం ఇస్తున్నారు, నీ ఆశ భంగము కానేరదు అని. అయితే మీరు ఆశిస్తున్నది ఏదైతే ఉందో అది ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభు చేతులకు అప్పగించండి. ఆయన చేతుల్లో పెట్టింది ఏదైనా కూడా అభివృద్ధి చెందుతుంది, అత్యధికంగా ఆశీర్వదించబడుతుంది. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఆ యవ్వన బిడ్డలు యేసుప్రభువారి చేతిలో పెట్టారు. యేసుప్రభువారికి అందించబడిన అవి అభివృద్ధిపరచబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి. 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలిపోయాయి. నీవేదైతే ఆశిస్తున్నావో అది ప్రభు పరిచర్య కొరకైనా, అది దేవుని మహిమ కొరకు నా జీవితంలో కార్యములు జరగాలని నువ్వు ఆశిస్తూ ఉన్నా, నీ వివాహ విషయమైనా, ఉద్యోగ విషయమైనా, నీ అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక బంధకాలైనా, నీ బిడ్డల రక్షణ అయినా, కుటుంబ రక్షణ అయినా, నీతిగా ఆయన కొరకు నేను జీవించాలని నువ్వు ఆశపడుతూ ఉన్నా, అవన్నీ కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. తప్పక దేవుడు వాటన్నిటిని నెరవేర్చబోతున్నాడు. పాపము గురించి ఆశిస్తే ఆయన నెరవేర్చడు, కానీ దేవుని చిత్తానుసారంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా నీవేది ఆలోచించినా, ఏది ఆశించినా ఆయన దాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి నాకు ఇంకా ఆశలు లేవు అనుకోవద్దు. నా ఆశ నీవేనయ్యా, నా సమస్తం నీవే తండ్రి అని ఈరోజు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. ఇంతవరకు ఒకవేళ మీ జీవితంలో జరగని కార్యములన్నీ ఆయనకు అప్పగిస్తే ఆయన తప్పక నెరవేర్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి యేసుప్రభు లోకానికి వచ్చారు. కన్నిటిని సంతోషంగా మార్చడానికే ఆయన వచ్చారు. అందువల్ల నీవేదైతే ఆశను కోల్పోయి ఉన్నావో, ఈ కార్యం ఇక జరగదు, ఈ పరిస్థితి నేను దాటలేనని నువ్వేదైతే అనుకుంటున్నావో, నీ హృదయంలో నూతన ఆశలు పుట్టించి వాటిని ఆయన నెరవేర్చబోతున్నాడు. ఈ ఉదయాన పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. నాతో మాట్లాడండి అయ్యా, నూతనంగా నన్ను అభిషేకించండి అయ్యా అని పూర్తిగా ఈ ఉదయాన పరిశుద్ధాత్మకు లొంగిపోదాం. ఆయన చేతులకు మన జీవితాలు సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ఎక్కడైతే అనారోగ్యం ఉందో, ఎక్కడైతే ధనాన్ని పోగొట్టుకున్నారో, ఎవరైతే పాప బంధకాల్లో ఉన్నారని బాధపడుతున్నారో, ఏవైతే మీరు నష్టపోతున్నారో వాటన్నిటి మీద చేతులుంచి ప్రార్థించండి. మీరు ఎంత ఎక్కువగా బలంగా దేవుని స్తుతిస్తారో, ఆరాధిస్తారో అంత ఎక్కువగా దేవుని శక్తి, దేవుని సమాధానాన్ని, ఆయన స్వస్థతను మీరు చూడబోతున్నారు. తండ్రి నీకు వందనాలు. ఈ ఉదయాన మా జీవితాలకు సమర్పించుకుంటున్నామయ్యా. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని నీ చేతిలో పెడుతున్నాను. మీ స్వాధీనం చేసుకోండి, మీ బిడ్డలుగా చేసుకోండి. అందరినీ ఆత్మచేత బంధించండి అయ్యా. తండ్రి, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు ఏ ఆశ కలిగి ఉన్నారో, నీ కొరకు ఏ కార్యములు జరిగించాలని ఆశపడుతున్నారో
ప్రతి ఒక్కరి ఆశను నెరవేర్చండి. పరిచర్యలో ఉన్న వారందరినీ కూడా నీ కొరకు జీవింపచేయండి అయ్యా. వారంతరంగంలో ఉన్న ప్రతి పరిస్థితిని నెరవేర్చి నీ కొరకు వాడుకోండి. సమస్యల్లో శోధనలో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి విధమైన సమస్య నుండి విడిపించండి. పరిశుద్ధాత్ముడా, మీరు దిగిరండి. ప్రతి గృహాన్ని దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఇంటిలో మీరు అడుగు పెట్టండి అయ్యా. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలే తండ్రి. అయ్యా, ఏ ద్వారములు అయితే మూసుకొని పోయి ఉన్నాయో ప్రతి కుటుంబంలో ప్రతి ద్వారము తెరవబడుగా యేసునామములో, ప్రతి మార్గము తెరవబడుగా యేసునామములో, రోగాలు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగా యేసునామములో, వ్యసనాలని కాడి యేసునామములో విరగొట్టబడుగాక. ప్రతి వ్యసనం నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున తాకండి అయ్యా. కోర్టు కేసులు, జైలు బంధకాలని కాడిని నజరేయుని యేసునామములో బ్రేక్ చేస్తున్నాను. వారి బంధకాలన్నీ కూడా తెగిపోనుగా యేసునామములో. అప్పులోని కాడి యేసునామములో విరగొట్టబడుగాక. ఆర్థిక సమస్యలని డెవిల్ ప్రతి కుటుంబమును విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను యేసునామములో. దుష్ట సాతానా, యేసునామములో నీకు వాటమే. దురాత్మ చీకటి శక్తులన్నీ కూడా యేసునామం ముందు వంగాల్సింది. ఏ డెవిల్ అయినా, ఏ కాడి అయినా, ఏ భారమైన, ఏ బాధ అయినా, ఏ శోధనైనా యేసునామం ముందు వంగాల్సింది. ప్రతి నామము యేసునామములో వంగాలి. అన్ని నామముల కన్నా పైనామమైన యేసునామములో, సృష్టికర్త నామములో ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక. వారు భరిస్తున్న ప్రతి భారం నుండి విడుదల ప్రకటిస్తున్నాను. గర్భఫలం లేమి నుండి విడుదల, వివాహాలేమి నుండి విడుదల, ఉద్యోగులేమి నుండి విడుదల. ఎక్కడైతే ధనాన్ని పోగొట్టుకున్నారో తిరిగి రెస్టోర్ చేయబడుతుంది. పరలోక ద్వారం యేసునామములో తెరవబడుగాక. పట్టజాలని విస్తారమైన ఆశీర్వాదాలు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కుమ్మరించబడుగాక. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నంలో సఫలపరిచి వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి ఎక్కడికైతే వెళ్తున్నారో ప్రతి పనిలో నీ సహాయం దయచేసి వారి ఆశ భంగము కానివ్వకుండా వారి హృదయ వాంఛలను తీర్చి నీ కొరకు జీవింప చేస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్